హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, భారత సంస్కృతి మీద నీచంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ పైన కేసులు రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ నిర్మల్, నిజామాబాద్ టౌన్లో అయిన కేసులను కాకుండా మిగతా కేసులన్నింటి కూడా కొట్టివేయాలని చెప్తూ ఈరోజు క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇది విచారించిన హైకోర్టు జడ్జి దీని మీద స్పందిస్తూ ఇది కంప్లైంట్ చేయడం, ఎవరిని ఆపడం, కోర్టు చెప్పడం అనేది కాదు. ఫస్ట్ అయితే మేము అడ్మిట్ చేస్తూ అందరి ప్రతివాదులకి నోటీస్ ఇస్తామని చెప్తూ ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీని తీవ్రంగా మందలించడం జరిగింది. ఒక భారతీయ పౌరుడిగా ఈ రకంగా మాట్లాడడం అనేది దేశద్రోహం కిందనే వస్తుందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ సలావుద్దీన్ ఓవైసీ గారిని కూడా ప్రస్తావిస్తూ వాళ్ళ ఎంత లౌకికంగా ఉన్న తండ్రికి ఇటువంటి మత విద్వేషకుడు ఎలా పుట్టాడని కూడా ఆయన వ్యాఖ్యలో అర్థం వచ్చినది. ఈ సందర్భంగా మేము చెప్పేదంటే అక్బరుద్దీన్ ఓవైసీని ఇది గతంలో ఎంఎఫ్ హుస్సేన్ గారి మీద ఏ రకంగా అయితే కేసులు అయినాయో దేశవ్యాప్తంగా కూడా అదేవిధంగా ఈయన మీద కూడా దేశవ్యాప్తంగా కేసులు అవుతా ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడం అనేది ఎవరికైనా హక్కు ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈయన అన్ని కోట్లను కూడా విచారణ ఎదుర్కోవాలని చెప్పాలని కూడా మేము ఉండడం జరిగింది. కానీ మాకు ప్రతివాదులకు నోటీస్ ఇచ్చిన తర్వాత మేము అప్పీర్ అయ్యి హైకోర్టులో మేము మా వాదన కొనసాగిస్తాం. నిర్మల్ ఎంఐఎం సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలపై వివిధ పోలీస్ స్టేషన్లో వేసినటువంటి కంప్లైంట్లను క్వాష్ చేయాల్సిందిగా రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేయడం జరిగింది. దానిపై వాళ్ళ విచారణ జరిగింది. విచారణలో భాగంగా కోర్టు అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అక్బరుద్దీన్ ఓవైసీ చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. 100 కోట్ల మందిని 15 నిమిషాల సేపులో నరికి వేస్తాం అన్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి హెచ్చరికను తీవ్రంగా పరిగణించడం జరిగింది. కోర్టు ఇవాళ ఒక శ్రీరామునిపై నిందలు వేసి, శ్రీరాముని తల్లిపై నిందలు వేసినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఆ కేసులో వాదించడానికి శ్రీరామచంద్రరాజు అనే అడ్వకేట్ని పెట్టుకోవడము, ఆ కేసు వాదించడానికి శ్రీరామచంద్రమూర్తి అనే అడ్వకేట్ రావడము చాలా ముందుగా ఉంది. శ్రీరాముని ఆఖరికి మళ్ళీ శ్రీరామచంద్రుని హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ పేరును వాడుకుంటున్నాడు. వ్యాఖ్యలు చేస్తూ కేసును అడ్మిట్ చేసి